Hello children, today we need to discuss about our teeth and role of microbes. So our teeth and role of microbes. So introduction of our teeth and role of microbes. The importance of teeth, functions of teeth, how to care our teeth, different kinds of teeth, parts of teeth, microbes, types of మైక్రోబ్స్. సో ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత, మన టీత్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఫంక్షన్స్ ఆఫ్ టీత్ అవి వర్క్స్ ఏంటి, మనం ఎలా కేర్ తీసుకోవాలి టీత్ని, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీత్ మన లోపల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీత్ ఏమున్నాయి, పార్ట్స్ ఆఫ్ టీత్ యొక్క పార్ట్స్ ఏంటి, మైక్రోబ్స్, టైప్ ఆఫ్ మైక్రోబ్స్ అంటే తెలుసుకుందాం. టీత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. టీత్ అనేది మనకి చాలా ముఖ్యమైన పార్టే కదా, ఎందుకంటే మనం ఏదైనా ఫుడ్ తినాలంటే నమలాలంటే మనకి టీత్ అనేది కావాలి. సో టీత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. ఇట్ మేక్స్ అస్ లుక్ గుడ్, హెల్ప్ అస్ స్పీక్ క్లియర్లీ అండ్ chew the food properly. ఏదైనా యూజ్ అవుతుంది ఇది, మనము అందంగా టీత్ లేకుండా ఎలా కనిపిస్తాం, మన ముసలి చూస్తుంటాం కదా, టీత్ లేకుండా ఎలా కనిపిస్తారు. సో లుక్ గుడ్ అంటే మనం టీత్ ఉంటే మనం చాలా బాగా కనిపిస్తాము. స్పీక్ అంటే మనం మాట్లాడడం క్లియర్గా మాట్లాడతాము, అట్ ద సేమ్ టైం ఫుడ్ని నమలగలుగుతాము. ఏ న్యూ బోర్న్ బేబీ హ్యాస్ నో టీత్, అంటే న్యూ బోర్న్ బేబీకి టీత్ అనేవి ఉండవు. దే అపియర్స్ అరౌండ్ 6 to 7 months లేటర్. ఎప్పుడు వస్తాయి, 6 to 7 months తర్వాత వస్తూ ఉంటాయి. చిన్నప్పుడు నార్మల్గా చూస్తూనే ఉంటారు, చిన్నపిల్లలకి 7 months 8 months టీత్ అనేవి వస్తూ ఉంటాయి. A 3-year-old child has 20 teeth which are temporary teeth or milk teeth. 3 years old child కి ఎలా ఉంటాయి, 20 teeth అనేది ఉంటాయి, 20 teeth మాత్రమే ఉంటాయి. ఇంకా టెంపరీ టీత్ అంటే తొందరగా తర్వాత ఏంటంటే టెంపరీ టీత్ పోయి మళ్ళీ నార్మల్ పర్మనెంట్ టీత్ అనేది వస్తాయి. దాంట్లో ఏమంటారు, మిల్క్ టీత్ అని కూడా అంటాము. దీస్ టీత్ ఫాల్ ఎట్ ద ఏజ్ ఆఫ్ అబౌట్ 6 years అండ్ న్యూ టీత్ రీప్లేస్ దెమ్. ఏమవుతుంది, 6 years లో వెళ్ళిపోయి మళ్ళీ ఏమవుతాయి, టెంపరీ టీత్ పోయి ఏమవుతాయి, మళ్ళీ న్యూ టీత్ అనేది పర్మనెంట్ టీత్ అనేది వస్తాయి. దీస్ ఆర్ పర్మనెంట్ టీత్, దాన్ని ఏమంటున్నాం పర్మనెంట్ టీత్ అని కూడా అంటాము. అండ్ అడల్ట్ హ్యాస్ 32 టీత్. చిల్డ్రన్కి ఏముంటాయి 20 టీత్ ఉంటాయి, ఏమవుతుంది మిల్క్ టీత్ అంటాము. అడల్ట్స్కి 32 టీత్ అనేవి ఉంటాయి. స్ట్రక్చర్ ఆఫ్ ఏ టూత్. ఏ టూత్ హ్యాస్ 3 parts. ఏమన్నా స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూడండి. స్ట్రక్చర్ ఆఫ్ టూత్ ఇలా ఉంటుంది మన టూత్. ఇక్కడ ఈ టంగ్ ఉంటుంది, టంగ్ సైడ్కి ఏముంటుంది, ఇది క్రౌన్, మన చిన్న చిగుళ్ళు ఉంటాయి కదా, ఇది నెక్ అంటాము, ఇది రూట్ అని అంటాము. స్ట్రక్చర్ ఆఫ్ టీత్ ఇది. సో ది టూత్ హ్యాస్ 3 parts. టూత్లో ఏముంటాయి 3 parts అనేవి ఉంటాయి. ఏంటి, క్రౌన్, నెక్ అండ్ రూట్. సో ఈ 3 parts తో స్ట్రక్చర్ ఆఫ్ టూత్ అని అంటాము. ది పార్ట్ ఆఫ్ ద టూత్ దట్ వీ కెన్ సీ ఈస్ కాల్డ్ ఏ క్రౌన్. ఏమన్నా మనం చూసే మనం పైకి చూస్తాంగా వైట్ కలర్ లో ఉండేది అదే క్రౌన్. ది పార్ట్ ఆఫ్ ద బయట మనకి బయటకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఏమంటున్నాము, క్రౌన్ అని అంటారు. ది పార్ట్ ఆఫ్ ద టూత్ విచ్ హోల్డ్స్ ద టూత్ ఇన్ ద జా ఇస్ కాల్డ్ ద రూట్. ఏమన్నాడు, ది పార్ట్ ఆఫ్ ద టూత్ విచ్ హోల్డ్స్ ద టూత్ అంటే టూత్ ని హోల్డ్ చేసి ఉంటుంది కదా, దాన్ని ఏమన్నాము, టూత్ ఇన్ ద జాలో టూత్ ని హోల్డ్ చేస్తుంది కదా, అదేం చేస్తుంది, హోల్డ్ చేసేదాన్ని రూట్ అని అంటాము. రూటే కదా మన టూత్ ని హోల్డ్ చేసి ఉంచుతుంది. జస్ట్ బిలో ద క్రౌన్ ఇన్ ద నెక్, క్రౌన్ కి కింద ఉండదాన్ని నెక్ అని అంటాము. ద టూత్ హ్యాస్ 3 layers. టూత్ లో 3 layers ఉన్నాయి. ది అవుటర్ కవరింగ్ ఆఫ్ అవర్ టీత్ ఈస్ కాల్డ్ ఎనామెల్. ఉంది 3 layers లో అవుటర్ కవరింగ్ ఉంటుంది కదా మనకి, టీత్ కి 3 layers ఉంటాయంట. దాంట్లో ది అవుటర్ కవర్ ఆఫ్ అవర్ టీత్ ఈస్ కాల్డ్ ఎనామెల్. అవుటర్ కవర్ ఉండదని ఎనామిల్ అంటాము. ది నెక్స్ట్ లేయర్ ఇన్సైడ్ ద ఎనామిల్ ఇస్ కాల్డ్ డెంటైన్. ఎనామిల్ తర్వాత లోపల ఉండేది ఏంటి, డెంటైన్ ఉంటుంది. ఎనామిల్ లోపల ఉండే లేయర్ ఏంటి, డెంటైన్. ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద టీత్ ఈస్ కాల్డ్ పల్ప్. లాస్ట్ లో ఉండే లేయర్ ఏంటి, పల్ప్. సో ఈ 3 layers అనేది మన టీత్ పైన ఉండే లేయర్స్. ఇట్ కంటైన్స్ నర్వ్స్ అండ్ బ్లడ్ వెజిల్స్. అంటే ఇట్ కంటైన్స్ నర్వ్స్ అండ్ బ్లడ్ వెజిల్స్ ఉంటాయి దీంట్లో. టైప్స్ ఆఫ్ టీత్. టైప్స్ ఏంటో తెలుసుకుందాం. We have different types of teeth. They have different shapes and functions. So different types of teeth ఉన్నాయి, different shape లో different function చేస్తాయి. Incisors. The 4 front teeth of in both the upper and lower jaws are called incisors are the cutting teeth. The 4 front teeth, ముందల ఉండే 4, కింద ఉండే 4 అప్పర్ అండ్ లోవర్ జాస్ ఉండే టీత్ ఏమంటారు, ఇన్సిజర్ టీత్, కటింగ్ టీత్ అని అంటారు. దే ఆర్ 18 members. సో కింద 4 పైన ఏమంటారు 8 members ఉంటాయి కదా, 8. సో దీస్ ఆర్
broad and flat teeth which a narrow edge. They help to cut or bite the food. And so they are 8 number. These are broad and flat. Broad గా ఉంటాయి, flat గా ఉంటాయి, and narrow edge ఉంటుంది. ఇటు ఎలా ఉంటాయి? ఇటు ఎలా ఉంటాయి? బ్రాడ్ గా ఉంటాయి, ఫ్లాట్ గా ఉంటాయి, నారో ఎడ్జ్ ఉంటుంది. సంథింగ్ కట్ అంటే ఏదైనా కట్ చేయడానికి లేదా బైట్ ఫుడ్ ని బైట్ చేయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ క్యానిన్స్. Cannons are used for tearing blade food. So, they are also called as tearing teeth. Tearing teeth అంటే ఏంటి? నమలడానికి. సో క్యానన్స్ ఏం చేసి నమలడానికి, ఫుడ్ ని నమలడానికి యూజ్ చేస్తారు. దే ఆర్ ఆల్సో కాల్డ్ as tearing teeth. దాని ఇంకో నేమ్ ఏంటి? టియరింగ్ టీత్ అని కూడా అంటాము. దే ఆర్ షార్ప్ టీత్. అవి కూడా ఎలా ఉంటాయి? షార్ప్ గా ఉంటాయి. వీ హ్యావ్ 4 canines, 2 in each jaw. పైన 2 కింద 2 ఉంటాయి. సో 4. నెక్స్ట్ ప్రీమోలార్స్. సో ప్రీమోలార్స్ అంటే దీస్ ఆర్ బ్రాడ్ టీత్. ప్రీమోలార్స్ ఎలా ఉంటాయి? బ్రాడ్ గా ఉంటాయి. దే హెల్ప్ ఇన్ క్రాకింగ్ అండ్ చూయింగ్ ద ఫుడ్. ఏం చేస్తాయి? క్రాక్ చేయడానికి, చూయింగ్ చేయడానికి యూజ్ అవుతాయి. దే ఆర్ ఆల్సో కాల్డ్ as క్రాకింగ్ టీత్. ఏమంటారు? ఇంకో నేమ్ ఏంటి? క్రాకింగ్ టీత్. వీ హ్యావ్ రైట్ 8 ప్రీమోలార్స్, 4 in each jaw. 8 ఉంటాయి. సైడ్ పైన 4 ఉంటాయి, కింద 4 అనేవి ఉంటాయి. టోటల్ 8 ప్రీమోలార్స్ ఉంటాయి. నెక్స్ట్ మోలార్స్. దే ఆర్ బ్రాడ్ దెన్ ప్రీమోలార్స్ అండ్ హెల్ప్ టు గ్రిన్ అవర్ ఫుడ్ ఇంటూ ఫైన్ పీసెస్. మోలార్స్ ఎలా ఉంటాయి? బ్రాడ్ గా ఉంటాయి. అంటే ప్రీమోలార్స్ తో కంపేర్ చేస్తే ఇంకా చాలా బ్రాడర్ గా ఉంటాయి. ఏంటాయి? ఏం చేస్తాయి ఇవి? ఫుడ్ ని మనం చూస్ చేసిన ఫుడ్ ని ఇంకా గ్రీన్ అంటే ఫైన్ చిన్న చిన్న పీసెస్ గా కట్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఇక్కడ షేప్స్ ఉన్నాయి చూడండి. టీత్ ఎలా ఉంటాయి? ఇన్సిజర్స్ ఏమో ఈ షేప్ లో ఉంటాయి. ఇన్సిజర్ షేప్ ఇలా ఉంటుంది. సో కెనైన్ షేప్ ఇలా ఉంటుంది. ప్రీమోలార్ షేప్స్ ఇలా ఉంటాయి. మోలార్ షేప్స్ అనేవి ఇలా ఉంటాయి. సో దీస్ ఆర్ అబౌట్ టీత్. These are different types of teeth. There are 6 molars in each jaw. ఉంటుంది 6 molar teeth అనేవి each jaw లో అంటే పైన 6 కింద 6 ఉంటాయి. దే ఆర్ ఆల్సో ఏమంటారు? రైండింగ్ టీత్. ఏమంటాము? రైండింగ్ టీత్ అని కూడా అంటాము. Tooth decay. Sometimes when we eat food, piece of it gets stuck in our teeth. కొన్నిసార్లు మనకు ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? టీత్ కి మనకు మిడిల్ లో ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో ఇరుక్కుపోతుంది, స్టక్ అవుతుంది. సో దీస్ లీడ్స్ టు ద గ్రోత్ ఆఫ్ మైక్రోబ్స్ ఆర్ జెమ్స్ ఇన్ దెమ్ అండ్ కాజ్ ఏ స్టిక్కీ ఎల్లో సబ్స్టెన్స్ కాల్డ్ ప్లేక్. దాని ప్లేస్ లో ఏమవుతుంది? సో అక్కడ స్టక్ అవ్వడం ఏమవుతుంది? ఆ ప్లేస్ లో మైక్రోబ్స్ అనేవి గ్రోత్స్ అవుతాయి. మౌత్ లో జెమ్స్ అనేవి గ్రోత్ అయ్యి ఆ ప్లేస్ లో ఏమవుతుంది? ఎల్లో మన టీత్ పైన ఎల్లో కలర్ స్టిక్కీగా ఉంటుంది కదా, అది అనేది ఫామ్ అవుతుంది. అలా ఫుడ్ అనేది ఇరుక్కుపోయి దానివల్ల ఏమంటే మైక్రోబ్స్ అండ్ జెమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అనే మొత్తం ఎలా కనిపిస్తాయి? ఎల్లో కలర్ లో టీత్ పైన కనిపిస్తాయి. షుగర్, దాన్ని ఏమంటున్నాము? ప్లేక్యూ అంటాము. షుగర్ అండ్ ప్లేక్యూ రిలీజెస్ అండ్ యాసిడ్ దట్ మేక్స్ హోల్స్ ఇన్ ద ఎనామెల్ ఫర్ క్యావిటీస్. ఏమన్నా షుగర్ ఎక్కువ తీసుకుంటే మనకు టీత్ ఖరాబ్ అయితే అంటారు. సో షుగర్ అండ్ ప్లేక్యూ రిలీజెస్ అండ్ యాసిడ్. సో షుగర్ అండ్ ప్లేక్ ఏం చేస్తుంది? ఒక యాసిడ్ రిలీజ్ చేస్తుంది. అదేం చేస్తుంది? యాసిడ్ అనేది ఎనామల్ అంటే టీత్ లోపల లేయర్ ఉంటుంది కదా, ఆ ఎనామల్ లేయర్ కింద హోల్స్ చేస్తుంది. దాన్ని ఏమంటాము? క్యావిటీస్ అని అంటాము. దీస్ హోల్స్ కాజ్ రోటింగ్ ఆఫ్ టీత్ కాల్డ్ టూత్ డికే. వెన్ బ్యాక్టీరియా రీచెస్ ఇన్సైడ్ ద పల్ప్. ఏమవుతుంది? ఏం చేస్తుంది? దీస్ హోల్స్ కాల్స్ రూటింగ్ ద టీత్. ఏమవుతుంది? రూటింగ్ టీత్ నుంచి ఏమవుతుంది? టూత్ డికే అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? వెన్ బ్యాక్టీరియా రీచెస్ ఇన్సైడ్ ద పల్ప్ లేయర్ కు వెళ్ళిపోతుంది. ఏమవుతుంది? హోల్ బ్యాక్టీరియా ఎనామెల్ కి హోల్ ఉంటుంది కదా, హోల్ నుంచి ఏమవుతుంది? బ్యాక్టీరియా అనేది పల్ప్ లేయర్ కి రీచ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది మనకి? సో ద నర్వ్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ద హాట్ అండ్ కోల్డ్ థింగ్స్ విచ్ కాజ్ పెయిన్ ఇన్ ద టీత్. సో అలా ఏమవుతుంది? అప్పుడు ఆ హోల్ ఉండడం వల్ల ఏమవుతుంది? నర్వ్స్ హాట్ కి కోల్డ్ కి ఎక్స్పోజ్ అయ్యి ఏమవుతుంది? పెయిన్ వస్తుంది టీత్ లో. సో టూత్ డికే ఆల్సో కాజ్ స్టమక్ యాచ్ అండ్ ఇండైజెషన్. టూత్ డికే వల్ల ఏమవుతుంది? స్టమక్ పెయిన్ వస్తుంది. అట్ సేమ్ టైం ఇంకేమవుతుంది? ఇండైజెషన్, డైజెషన్ కూడా ప్రాపర్ గా ఉండదు. ఇట్ ఆల్సో గివ్స్ అవుట్ ఏ బ్యాడ్ స్మెల్ ఫ్రమ్ ద మౌత్. ఏమవుతుంది? ఇంకా మనకు మౌత్ నుంచి బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది టూత్ డికే ఉండడం వల్ల.
హౌ టు ప్రివెంట్ టీత్ డికే క్యావిటీస్, ఎలా మనం దీని నుంచి టీత్ డికే నుంచి ఎలా ప్రివెంట్ చేయాలి. వాష్ యువర్ మౌత్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్. సో ఆ జెమ్స్ ఇంకా బ్యాక్టీరియా అనేది రాకుండా ఏం చేయాలి, వాష్ యువర్ మౌత్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్. అంటే ఎవ్రీ మీల్ మనం ఏం తిన్నా కూడా ఏం చేయాలి, ఎంబడే మౌత్ని క్లీన్ చేసుకోవాలి. టేక్ ఏ డైట్ రిచ్ ఇన్ కాల్షియం, మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నామో అందులో కాల్షియం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. టేక్ ప్రాపర్ కేర్ ఆఫ్ యువర్ టీత్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఏం చేయాలి, టీత్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్రష్ చేసుకోవాలి. అవాయిడ్ ఈటింగ్ స్వీట్ థింగ్స్ లైక్ చాక్లెట్స్ ఎక్సెట్రా. చాక్లెట్స్ ఇంకా ఎక్కువ స్వీట్ థింగ్స్ ఎక్కువగా తినకూడదు. యూ షుడ్ విజిట్ యువర్ డెంటిస్ట్ ఫర్ ఎవ్రీ 6 months. ఎక్కువ ఏం చేయాలి, మనము ఎవ్రీ 6 monthsకి డెంటిస్ట్ అంటే పళ్ళని చూసేతని దగ్గరికి వెళ్ళి మనము చెకప్ చేయించుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ అవర్ టీత్. నెక్స్ట్ need to discuss about microbes next class. So today's onwards our teeth topic is completed. So read the lesson carefully and our teeth question and answers. So note down your homework, our teeth question and answers. Write 2 times on your homework notebook. Thank you children.